శ్రీమాత్ర నమః. మనం మన పిల్లలకి ఏదైనా చెప్పాము అని అనుకోండి, ఎవరితోనో పోల్చి చెప్తాం. నువ్వు ఇలా తయారవ్వాలి, ఇలా తయారవ్వాలి. అదేం తప్పు కాదు. కానీ ఇదే మాట సునీత కృష్ణన్ గారితో ఒక ఆవిడ అన్నారు, నువ్వు మదర్ తెరీసా లాగా తయారవ్వాలని. వెంటనే ఆవిడకి కోపం వచ్చిందిట. నేను మదర్ తెరీసాలా ఎందుకు తయారవుతాను? సునీత కృష్ణన్ లాగే ఉంటాను, అలాగే తయారవుతాను అన్నట్ట. ఆ సమాధానం చెప్పాలి అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి చెప్పండి. చిన్న వయసు నుంచే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూసారా, అలాగే సునీత కృష్ణన్ గారు కూడా. ఆవిడ ఫిజికల్లీ డిజేబుల్డ్ అనమాట. ఆవిడకి కాలు సరిగ్గా లేదు. కాలు సరిగ్గా లేకపోతే ఆవిడకి చికిత్స చేసే ఆవిడ మళ్ళీ నడవడానికి 8 సంవత్సరాలు పట్టిందట. 8 సంవత్సరాల వరకు ఆవిడ నడవలేదు, ఆవిడ కాలు పనిచేయలేదు. ఎన్నో ఆవిడకి చికిత్సలు చేసిన తర్వాత అప్పుడు ఆవిడ నడవగలిగారు. చూసారా, బ్రతుకు పోరాటం అంటారు చూసారా, అలా ప్రతి దానికి ఆవిడ పోరాడారు. చిన్నప్పటి నుంచి ఆవిడకి సమాజ సేవ చెయ్యాలి అని ఒక మంచి దృక్పథం. 8 ఏళ్ల వయసుకే ఇంకొకరికి చదువు చెప్పటం, అలాగే సమాజంలో జరిగే అసమానతల్ని ఎదిరించడం అవి చేసేవారు. ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తున్నారు అని అనుకోండి, ఆ మంచి పని చాలా మందికి నచ్చదు. ఆ మంచి చేసేవాళ్ళని ఏదో విధంగా దెబ్బతీయాలని అనుకుంటారు. అలాగే సునీత కృష్ణన్ గారి మీద కూడా దాడి చేశారు. ఎలాగో తెలుసా, 8 మంది ఈ చిన్న పిల్లని, 15 ఏళ్ల వయసులో ఉన్న ఈ పిల్ల మీద అందరూ 8 మంది కలిసి ఆవిడ్ని చాలా ఇబ్బంది పెట్టారు. సరే, అంతకు ముందు వరకు ఈ సునీత కృష్ణన్ గారిని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పిన వాళ్ళే, ఎప్పుడైతే ఈ దుర్ఘటన జరిగిందో ఆ తర్వాత నుంచి ఆమె అప్పుడే చెప్పాం కదా, అలా రోడ్డు మీదకి పరిగెత్తద్దు అని, అలా చెయ్యొద్దు అని, అలా చేస్తే ఏదో ఒక రోజు ఇలాంటిదే జరుగుతుందని మేము కూడా చెప్పాం కదా అని సూటి పోటీ మాటలు అనడం మొదలుపెట్టారు. ఇంట్లో అప్పటి వరకు ఈవిడ్ని చాలా గొప్పగా చూసి ఎప్పుడైతే ఈ దుర్ఘటన జరిగిందో అప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఆవిడనేం తిట్టలేదు, కానీ మౌనంగా ఉన్నారు. అలా అని పూర్తిగా సపోర్ట్ చేయలేదు. అంత ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కొన్న ఈవిడ ఎన్నో రోజులు బాధపడ్డారు. ఆవిడ బాధపడిన కారణం ఏంటంటే ఎవడో ఏదో అంటున్నారనే కాదు, అయ్యో నాకు కదా దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిన నన్నే ఎందుకు ఇలా అంటున్నారు, దెబ్బ కొట్టిన వాడిని ఎందుకు మాట్లాడటం లేదు, వాడు కనిపించలేదా అని. సహజంగా సమాజంలో చేసేది ఇదే. ఆ దెబ్బతిన్న అమ్మాయి మీద జాలి చూపించాం. ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఒంటరిగా ఎందుకు తిరిగింది అంటాం. ఎందుకు వెళ్ళినా ఎందుకు తిరిగినా ఈ మగ వెధవకి ఈ ఆడపిల్లని బాధ పెట్టాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి. ఇప్పుడు ఏదైనా గబుక్కున అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తుంది అంటే కాటేసేస్తారా ఈ దరిద్రపు వెధవలు? అలా ఒక మంచి పని చేసే అమ్మాయిని ఆ మంచి పనులు చేయనివ్వకుండా అడ్డుపడాలని చేసిన పాశవిక చర్య అన్నమాట ఈ సునీత కృష్ణన్ మీద జరిగిన దాడి. అంతవరకు ఆవిడ సమాజ సేవలు చేయలేదా? చేశారు. కానీ అప్పుడు ఆలోచన పుట్టిందట, అరే దెబ్బతిన్న నా మీద సానుభూతి చూపించకపోగా నన్ను తిడుతున్నారే, చేసిన వాడిని ఏం అంటలేదే అని చెప్పి ఆవిడ బాధపడ్డారట. సరే, దురదృష్టవశాత్తు ఆవిడ మీద జరిగిన ఆ దాడి ఏదైతే ఉందో ఆ దాడి చేసిన వాళ్ళని ఈవిడ గుర్తించుకోలేకపోవటం వల్ల అది కేసు కొట్టివేయబడింది. అంత దౌర్భాగ్యం అంటే, ఆడపిల్లల మీద ఏదైనా దాడి జరిగితే ఆ దాడి చేసిన వాడిని ఆ పరిస్థితుల్లో కూడా ఆడపిల్ల గుర్తు పట్టాలి. అది దౌర్భాగ్యం అంటే. సరే, ఎప్పుడైతే ఈవిడ మీద దాడి జరిగిందో ఆవిడ తనకి దెబ్బ తగిలింది కదా అని అక్కడ ఆగిపోలేదు. నన్ను ఇలా చేశారు కదా అని చెప్పి ఆవిడ ఆగిపోలా. ఆవిడ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈవిడ మలయాళి, కేరళలో ఉంటారు. అయితే అక్కడ ఆ చుట్టుపక్కల జరిగే ఏదైతే ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయో అప్పటి నుంచి అలాంటి వాళ్ళను కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కూడా దృష్టి సారించారు. 15 ఏళ్ల వయసులో ఒక చిన్న పిల్ల ఇలాంటి పనులు చెయ్యాలి అంటే ఆవిడకి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి చెప్పండి. నేనైతే అంటాను, భగవంతుడు అనుగ్రహించి ఈ భూమి మీదకి పంపించిన ఒక గొప్ప వరమేమో ఆడపిల్లల పట్ల ఆవిడ అని అనిపించింది నాకు, ఆవిడ ఇంటర్వ్యూస్ అన్ని నేను చూసినప్పుడు. సరే, ఆవిడ ఆ తర్వాత చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అందులో ఈవిడికి జైలు శిక్షను కూడా విధించారు. ఎందుకంటే ఒక అధికారి, ఒక మంత్రి, ఆ మంత్రి చేసిన పనులకి ఈవిడేదో మాట్లాడారంట. అందుకని 2 నెలల పాటు ఈవిడిని తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. ఆ 2 నెలల పాటు ఈవిని చూడ్డానికి సొంత వాళ్ళు కూడా రాలా. ఎంతోసేపు ఎదురు చూశారట, కానీ వాళ్ళు రాలేదు.
సరే జైలు శిక్ష అయిపోయింది, ఇంటికి వచ్చారు. ఇంట్లో వాళ్ళు నీకు ఇంకా ఫిజికల్ గా కూడా మిమ్మల్ని వదిలేస్తున్నాము అంటే ఇంకా అవన్నీ వెళ్ళిపోమని చెప్పారు. అలా ఆవిడ ఇంటి నుంచి బయటకు వచ్చేసి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఎక్కి భాగ్యనగరం వచ్చారట. అక్కడ ఆవిడ స్నేహితురాలు ఎవరో ఆవిడకి సహాయం చేశారట. ఆ సహాయం చేసినప్పుడు ఒక స్లమ్ ఏరియాలో 9 సంవత్సరాల పాటు జీవితాన్ని అక్కడే గడిపారు. అప్పుడు ఆవిడకి ఆలోచన మొదలైంది. ఏంటంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే, ఏదైనా దెబ్బతిని ఆవిడకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటే ఎవరు రెస్క్యూ చేయడానికి రారు. అప్పుడు మొదలైన ఆలోచన ఏంటంటే ఎలా అయినా సరే ఇలా సమాజంలో ఏ ఆడపిల్లల మీద అయితే దాడులు జరుగుతాయో వాళ్ళని ఎలా సంరక్షించాలి, ఎలా కాపాడాలి అనే ఆలోచన మొదలైంది. సరే ఈవిడ ఇలాగే కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు. అక్కడ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కూడా పాపం ఈవిడికి భోజనం అది పెట్టి 9 సంవత్సరాల పాటు ఈవిడిని కడుపులో పెట్టి చూసుకున్నారు. ఈవిడ కూడా అదే విధంగా ఆడవాళ్ళని ఎలా సంరక్షించారు, ఒక ఆడవాళ్ళనే కాదు ఈవిడ ఆపరేషన్స్ చేసినవి చాలా ఉన్నాయి, చాలా విషయాల్లో ఆవిడ పోరాడారు. 1997 సంవత్సరం ఈవిడికి ఒక ఫోన్ వచ్చింది. అదేంటంటే రైల్వే ట్రాక్ మీద 4 సంవత్సరాల చిన్న ఆడపిల్లని పడేశారు ఎవరో, రక్తపు మడుగులో ఉంది, మీరు వెంటనే రండి అని. వెంటనే ఈ సునీత కృష్ణన్ గారు వెళ్ళారు. ఆ పిల్లని చేతిలోకి తీసుకుంటే ఆ మర్మావయవాల నుంచి పేగులు బయటికి వచ్చేసాయట. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈవిడితో పాటు ఇంకొక ఇద్దరు కూడా సహాయానికి వచ్చారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. 1997 సంవత్సరంలో ఆ 4 ఏళ్ల పిల్ల మీద దాడి చేసింది ఎవరో తెలుసా, లైంగికంగా దాడి చేసింది ఎవరో తెలుసా, కన్న తండ్రి. ఆ దరిద్రుడే చేశాడు ఆ చిన్న పిల్ల మీద. వాడికి ఇంగితజ్ఞానం అంటూ లేదా, తన కడుపున పుట్టిన బిడ్డ మీద అలా పాశవికంగా దాడి చేస్తాడా? అంటే వీళ్ళు ఒక పశువుల్లాగా మారిపోతున్నారు. వాళ్ళకి ఇంకా ఆ సమయంలో ఏది తెలియదు. వాడి కోరిక తీర్చుకోవడం కోసం అది ఆడదైతే చాలు, కూతురా ఎవరా అవసరం లేదు. వీళ్ళు కొంతమంది తల్లుల మీద కూడా ఇలాంటివి చేసేస్తున్నారు. ఒక కొడుకు తన తల్లిని వాడు మందు కొట్టేసి వచ్చి ఆ తల్లిని పాడు చేసట. తల్లి ఏడ్చినా సరే వదిలిపెట్టలేదు. అంటే వాళ్ళు ఎంత పశువుల్లాగా మారిపోతున్నారు చూడండి. సరే ఆ అమ్మాయిని చదివించారు. ఆ అమ్మాయి ఇప్పుడేమో లా చదువుతుందట. ఆ సమయంలో ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ మీద పడినప్పుడు, ఆ చిన్నపిల్ల పడినప్పుడు ఈ సునీత కృష్ణన్ గారు కనిపించిందట. దేవుడున్నాడా అసలు, దేవుడు ఉండుంటే ఇలా జరిగుండేదా అని. కానీ ఆ తర్వాత అనిపించిందట దేవుడు ఉండబట్టే కదా ఆ అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళాను, నాతో పాటు వచ్చారు, ఈ డాక్టర్ కూడా అమ్మాయికి చికిత్స చేశారు, అందువల్లే కదా ఆ అమ్మాయిని మేము రెస్క్యూ చేయగలిగాము, ఇప్పుడు ఆ అమ్మాయి లా చదువుతోంది కదా అని. అంతవరకు దేవుడు ఉన్నాడా అంటూ కొన్ని మూఢనమ్మకాలని ఆవిడ వదిలేసి భగవంతుడు ఉన్నాడు అని ఆవిడ ఇంకాస్త భగవంతుడికి దగ్గరయ్యాట. ఆవిడ చేసిన ఆపరేషన్స్ అన్ని ఇన్ని కావు తెలుసా. ఆవిడ మాట్లాడుతుంటే ఇంటర్వ్యూలో కళ్ళలోంచి నీళ్ళే వచ్చాయి. అసలు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా ఒక అడ్డంకి వచ్చింది అని అనుకోండి, మధ్యలోనే మనం వదిలేస్తాం. కానీ ఆవిడ మధ్యలో వదలలేదు. ఆవిడ మీద 18 సార్లు దాడి చేశారు. ఒక చోట, అంటే చెప్పాలి అంటే బ్రోతల్ హౌస్, నేను ఈ మాట మాట్లాడకూడదు, అక్కడ ఆడపిల్లల్ని బాధ పెడుతున్నారనే విషయం తెలిసినప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ రెస్క్యూ చేసే ఆపరేషన్స్ ఎంత ప్రమాదకరమైనవో తెలుసా. ఈ మాదక ద్రవ్యాలు ఈ ఆడపిల్లలకి సంబంధించి దాంట్లో ఎవరైనా కలగజేసుకున్నారో అని అనుకోండి, కలగజేసుకున్న వాళ్ళని చాలా దారుణంగా బాధ పెడతారు. అలాగే ఈ సునీత కృష్ణన్ మీద కూడా ఇలా చేయి పెట్టి ఒక వెధవ ఈ ఇయర్ డ్రమ్ మీద కొట్టాడట. కొడితే ఈ ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. స్పాట్లో ఆవిడకి వినిపించడం మానేసింది. ఎన్నో సంవత్సరాలు అసలు ఆవిడకి ఒక చెవి వినిపించకుండానే ఆవిడ కాలాన్ని గడిపేశారు. తర్వాత ఆ మధ్య ఆపరేషన్స్ అవి చేయించుకున్నారట. కొన్నాళ్ళేమో ఆ మిషన్ ఏదో పెట్టుకున్నారట. ఆ తర్వాత అది కూడా తీసేశారు. అలా ఆవిడ మీద ఎన్నిసార్లు దాడి చేశారు. ఒక అతనైతే ఈవిడ ఇలా రెస్క్యూ చేస్తున్నారు కదా ఆడపిల్లల్ని, కోపం వస్తుంది కదా దుర్మార్గపు వెధవలకి, వాడు ఈవిడ ముఖం మీద యాసిడ్ పోయడానికి వచ్చాడట. వాడు మెట్లెక్కుతున్నాడు పైకి. మెట్లెక్కుతున్నప్పుడు వాడి జేబులో యాసిడ్ బాటిల్ ఉందిట. ఆ యాసిడ్ బాటిల్ ఉన్నప్పుడు వాడు ఆ మెట్ల మీద నుంచి జారి పడ్డట. ఎందుకు జారి పడ్డాడో తెలియదు. చూడండి, ఒక భగవంతుడు మంచి వాళ్ళ మీద ఏదైనా చెయ్యాలని అనుకుంటే తాత్కాలికంగా మంచి వాళ్ళు బాధపడచ్చు గాక, కానీ భగవంతుడు ఇలాంటి వాళ్ళని శిక్షిస్తాడు. కాకపోతే సమయం తీసుకుంటుంది. అంత ఓర్పు సహనం కూడా మనకు ఉండాలి. వాడు ఆ మెట్ల మీద నుంచి పడినప్పుడు ఏమైందంటే
ఈ కాలు విరిగిపోయిందిట. యాసిడ్ బాటిల్ ఎవరి మీద అయితే వెయ్యాలి అని అనుకున్నాడో ఆ సునీత కృష్ణన్ గారే వీడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడు చెప్పిన మాట ఏంటంటే, నేను మీ ముఖం మీద యాసిడ్ వేయడానికి వచ్చాను. వాడు చెప్పిన మాట అది. లేకపోతే అంతవరకు వాళ్ళకు కూడా తెలియదు. అప్పుడు ఒక్క క్షణం భయం వేసింది ఆవిడకి. నిజంగా వాడు ఇదే చేసుంటే ఏమైపోయి ఉండేది, నేను మొదలుపెట్టిన ఈ సంస్థ ఏమైపోయి ఉండేది, ఈ ఆడపిల్లలందరూ ఏమైపోయి ఉండేవారు అని ఆవిడ చాలా భయపడ్డారట. ఒక్కొక్కసారి అనిపించేది ఆవిడకి కూడా, నేను చేస్తున్నది కరెక్టేనా అని. కానీ అదే సమయంలో ఏ ఆడపిల్ల అయితే ఆ జీవితాన్ని రక్షించారో వాళ్ళని చూసినప్పుడు ఈవిడికి చాలా ఆనందం కూడా కలిగేదిట. ఎన్నో సంవత్సరాలు ఆవిడ మీద జరిగిన దాడికి కూడా ఆవిడ బాధపడ్డారు. కానీ ఆవిడ బాధ అంతా ఏంటంటే, తప్పు చేసిన వాడిని వదిలేసి ఆడపిల్లకి మాత్రమే ఎందుకు రిస్ట్రిక్షన్స్ అవన్నీ పెడుతున్నారు, ఆడపిల్లకి మాత్రమే ఎందుకు చెప్తారు, అందులో ఆడపిల్ల తప్పే ఉంది అంటారు. సరే, ఇంకొక రోజు ఎవరో ఫోన్ చేశారట. ఆ ఫోన్ సారాంశం ఏంటంటే, మేడం మీకు ఒక విషయం చెప్పాలి, టెలిగ్రామ్ అనే యాప్ ఉంది, దాంట్లో మీరు ఏది కావాలని సెర్చ్ చేస్తే అది దొరికేస్తుంది అన్నట్టు. ఆవిడకి ఆశ్చర్యం అనిపించింది, అదేంటి టెలిగ్రామ్ యాప్లో ఏదైనా సెర్చ్ చేస్తే అన్ని దొరికేస్తాయా అని. అప్పుడు ఆవిడ ఏం చేశారు అంటే, కొన్ని సెర్చ్ చేశారనమాట. ఇలా ఆన్లైన్ల గురించి, కొన్ని వ్యాపారాల గురించి, అంటే ఎక్కడెక్కడైతే స్కామ్స్ జరగడానికి వీలుంటాయో వాటన్నిటి గురించి కొట్టారట. కొడితే ఎలా చెయ్యాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు కలవాలి, ఇవన్నీ వచ్చేసాయట. ఇవన్నీ కొట్టిన తర్వాత ఆవిడ ఏం చేశారట, ఈ చిన్న పిల్లల మీద జరుగుతున్న ఈ లైంగిక దాడి గురించి కొట్టారట అలాంటి సైట్స్ కోసం. అప్పుడు 2 సైట్స్ ఓపెన్ అయ్యాట. ఒక్కొక్క సైట్లోనూ 35,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారట. మొత్తం 70,000 మంది సబ్స్క్రైబర్స్ అనమాట 2 సైట్స్లో. ఈవిడ ఏం చేశారు అంటే, అప్పుడు ఇంకొంచెం ముందుకి వెళ్దాము అని చెప్పి ఆవిడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి, ఇప్పుడు ఆ సైట్స్లో ఏంటంటే చిన్న పిల్లల మీద దాడి జరిగిన వీడియోస్ అనమాట, దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయట. అందులో కొన్ని వీడియోస్ కావాలని చెప్పి ఈవిడ 532 రూపాయలు, అంటే 9 ఎన్నో వీడియోస్ కావాలని చెప్పి ఆవిడ పెట్టినప్పుడు ఆ వీడియోస్ వస్తే అసలు అందులో చూసినప్పుడు ఎంత దారుణమైన విషయాలు ఉన్నాయి అంటే, ఇంత సమాజం ఇంత దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయిందా అని. ఈవిడ ఎప్పుడైతే అందులోకి ఎంటర్ అయ్యారో వరుస పెట్టి కాంటాక్ట్ అయిపోతున్నట్ట. ఈవిడ కొన్ని సీడీస్ కొన్నారు అని చెప్పాను కదా, అందులో ఒకడు మాత్రం ఈ డబ్బులు పంపించినా సరే సీడీ పంపించట్లేదట. సీడీ పంపించకపోతే ఇంకా ఎందుకు సీడీ పంపించలేదు అని చెప్పి అడిగితే అటు నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, నేను ట్యూషన్లో ఉన్నాను, కొంచెం ఆలస్యం అవుతుంది అన్నారు. వెంటనే ఈవిడికి ఆశ్చర్యం అనిపించిందట. అంటే ఇప్పుడు ఈ సైట్స్ లో ఈ వీడియోస్ అన్ని పెట్టినవి, సీడీస్ అన్ని అమ్ముతున్నది చిన్నవాళ్ళ, ఆడవాళ్ళ, లేదు అంటే ఎవరు అని. వాడు ట్యూషన్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటి, చిన్నపిల్లాడనే కదా అర్థం, ఏదో చదువుకుంటున్నాడనే కదా అర్థం. అంటే చదువుకునే వయసులో వాళ్ళు ఎంత పర్వర్టెడ్ అయిపోయారు చూడండి. అందులో ఆప్షన్స్ ఇచ్చారట, చిన్నపిల్ల కావాలా, ఎన్ని సంవత్సరాల ఆడపిల్ల కావాలి, సన్నగా ఉన్న అమ్మాయి కావాలా, లావుగా అమ్మాయి కావాలి. ఇంత దుర్మార్గంగా ఒక చిన్న పిల్ల మీద కూడా జరుగుతున్న దాడుల్ని వాళ్ళు వీడియోస్ తీసి దాడేం కాదు, చిన్న పిల్లల్ని అలా చేస్తూ ఉంటే ఆ వీడియోస్ అన్ని తీసుకొచ్చి సామాజిక మాధ్యమంలో పెట్టేసి వాటిని అమ్ముకుంటున్న దరిద్రపు కొట్టు సమాజంలో మనం బతికి చస్తున్నాం. ఎంత దౌర్భాగ్యపు స్థితి చెప్పండి ఇది. అంత దౌర్భాగ్యపు సమాజంలో ఉన్నాం. సరే, ఆవిడ చాలా దీని మీద కృషి చేశారు. సైబర్ ద్వారా కూడా ఈవిడ సలహాలు తీసుకుని, వాళ్ళ సహాయం కూడా తీసుకుని ఒక టీంని ఏర్పాటు చేసుకుని ప్రజ్వల అనే సంస్థను ఏర్పాటు చేసి, ఆ ప్రజ్వల సంస్థ ద్వారా కొన్ని వేల మంది ఆడపిల్లల్ని రెస్క్యూ చేసి ఆవిడ ఆ సంస్థలో కాపాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ వృత్తిని చేశారో, శరీరాన్ని పాపం తప్పనిసరి పరిస్థితుల్లో శరీరాన్ని అమ్ముకున్నారో, వాళ్ళ పిల్లల్ని ఈవిడ రెస్క్యూ చేసి వాళ్ళకి చదువు చెప్పారు. ఇలా ఆవిడ చేసిన సామాజిక కార్యక్రమాలు 1, 2, 3 కాదు, ఎన్ని ఉన్నాయో. అందుకే కదా ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చింది. పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు కూడా నేను ఏదో గొప్ప పని చేశాను కాబట్టి నాకు ఇచ్చారు అని ఆవిడేమీ సంతోషించలేదు. ఎందుకంటే ఆవిడ అసలు నామినేటే చేసుకోలేదు. ఏదైనా ఒక అవార్డు తెచ్చుకోవాలని అనుకుంటే నామినేట్ చేసుకోవాలి, కానీ ఆవిడ నామినేటే చేసుకోలేదు. ఆవిడ ఒక్కొక్క మాట చెప్తుంటే అసలు గుండెల్లో గుణపాలు గుచ్చినట్టు అనిపించింది. ఆమ్స్టర్డామ్లో లీగల్గా ఈ వ్యభిచారం చేసే కొన్ని స్థలాలు ఉంటాయట. అక్కడ వరుస పెట్టి పేర్లు అవన్నీ రాసి ఉంటాయట. అసలు
వయలెన్స్ తో కూడిన ఈ దుర్మార్గపు పని చేసే వాళ్ళకి కొన్ని ఆప్షన్స్, మీకు ఏ టైప్ కావాలి అంటే ఏ విధంగా మీరు అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారు, ఇవన్నీ లీగల్ గా ఉంటాయంట అక్కడ. బెల్ట్ తో కొట్టడం, మీరు కొడతారు, ఇలా ఎంత జుగుప్సాకరమైన పరిస్థితులను కూడా అక్కడ వర్ణించి మీకు ఎలా కావాలి, ఏ టైప్ కావాలి అనేది లీగల్ అంట అక్కడ. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఒక మగ వెధవ వాడు కోరిక తీర్చుకోవడం కోసం ఆడపిల్లని భోగ వస్తువుగా మార్చేశాడు. వాడికి ఆ సమయానికి వాడి కోరిక తీరాలి అంతే. అందుకని ఆడపిల్లని ఎంత నికృష్టంగా అయినా చేసేస్తారు, ఆడపిల్ల మీద ఎంత దాడి అయినా చేసేస్తారు. ఒకసారిట ఆవిడ చెప్తున్నారు, ఏదో సంవత్సరం, ఆ పేరు మర్చిపోయాను నేను, అక్కడ ఒక ఆడపిల్లని బాధ పెట్టినప్పుట ఆ బాధ పెట్టిన వాడు ఎంత రెక్లెస్ గా ఇలా నవ్వుతూ ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా వాడు నవ్వాడట. ఆ నవ్వు నేను మర్చిపోను. ఆ వెధవ ఇంకొక చిన్న, ఆవిడ వెధవ అనలేదు, ఆవిడ చాలా బాగా మాట్లాడారు, నాకే ఒళ్ళు మండిపోయి నేను అంటున్నాను. వాడు అలా నవ్వాడు అంటే వాడుకు ఎంత కండకావరం చెప్పండి. అలా నవ్వాడు అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేసి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకున్నట్టుగా నవ్వాడు అంటే వాడి ధైర్యం ఏంటి, వాడి వెనకాల ఉన్నది ఏంటి? కొవ్వు కదా. ఎంత కొవ్వు కాకపోతే ఈ వెధవలు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేస్తారు. మొన్న 13 సంవత్సరాల ఆడపిల్ల మీద నలుగురు వెధవలు లైంగిక దాడి చేశారు. ఎన్నిసార్లు చేశారో తెలుసా? లెక్కలేనన్ని సార్లు చేశారు ఆ చిన్న పిల్ల మీద దాడి. ఇప్పుడు వెంటనే అందులో ఒక మాట రాశారనమాట, ఏంటంటే 10 గంటల సమయంలో ఆ అమ్మాయి స్నేహితురాలతో మాట్లాడుతూ ఉండగా అని ఒక లైన్ ఉందనమాట. ఆ సమయంలో ఎత్తుకుపోయారనమాట ఆ పిల్లని. వెంటనే నాకు ఆ వీడియో చేయమన్నప్పుడు కింద కామెంట్ ఏం పెట్టారు అంటే, ఆడపిల్ల ఆ సమయంలో స్నేహితురాలతో మాట్లాడడం ఏంటి, తప్పు కదా అని. అంటే ఇంకా ఏదైనా అవసరం వస్తే మాట్లాడకూడదా? అలా మాట్లాడితే ఈ దరిద్రపు కొట్టు వెధాలు ఎత్తుకుపోయి పాడు చేసేస్తారా? అది తప్ప ఇంకా ఆడపిల్లంటే ఇంక వేరే దృష్టి ఏం రాదా వీళ్ళకి? ఇంక ఏం అనిపించదా? ఆడపిల్ల కొన్ని పరిస్థితుల్లో బయటికి రావాల్సి ఉంటుంది, అలా వస్తే పాడు చేసేస్తారా? అలా వస్తే ఆ అమ్మాయిని నాశనం చేసేస్తారా? ఆవిడ అదే చెప్తున్నారు, ఎప్పుడు గాయపడ్డ వాళ్ళకి మాత్రమే కాదు నీతులు చెప్పవలసింది, ఆ వెధవలకి కూడా చెప్పాలి, ఆ వెధవని బయటికి తీసుకురావాలి అని. ఇప్పుడు ఈ 13 ఏళ్ల పిల్లని అలా చేసినప్పుడు నేను ఆ వీడియో చూశాను. పందుల్లాగా ఉన్నారు వాళ్ళు, దున్నపోతు వెధవల్లాగా ఉన్నారు వాళ్ళు. అందులో ఈ అమ్మాయి మీద దాడి చేసిన నలుగురైతే అందులో 2 తండ్రి కొడుకులు అనమాట. తండ్రి కొడుకు, అది అంటారు చూసారా, ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా అని అంటారు చూసారా. తండ్రి వెధవ అయితే కొడుకు కూడా వెధవలాగే అవుతాడు సామాన్యంగా. అంటే అందరినీ కాదు, కింద కామెంట్లు పెట్టేకండి మళ్ళీ. ఆ తండ్రి కొడుకులు 2 ఆ పిల్ల జీవితాన్ని చిరిమేశారు. వాళ్ళు ముఖం దాచుకుని వస్తున్నారనమాట ముందుకి. ఇప్పుడు వచ్చింద సిగ్గు, ఆ పిల్ల జీవితాన్ని చిరిమేశాక వాడి మొహం కనిపించకూడదని ఇలా మొహం అడ్డు పెట్టుకుంటున్నారా? నిజంగా అధికారులు ఏం చేయాలి తెలుసా? వాళ్ళని ముఖాలు చేతులు అడ్డు తీసేయమని చెప్పి డైరెక్ట్ గా వీడియో తీసి మొత్తం ఆ ఊళ్ళో అన్ని చోట్ల అంటించేయాలి వాళ్ళ ఫొటోస్. అలాంటి వాడికి కదా శిక్ష విధించాలి. వాడు ముఖం దాచుకుంటున్నాడా? వాడు మాత్రం ముఖం దాచుకుని వస్తాడు, ఎందుకంటే వాడి గురించి ఎవరికి తెలియకూడదని. కానీ అన్యాయం అయిపోయిన ఆడపిల్ల జీవితాంతం ఆ బాధని భరిస్తూనే ఉండాలా? ఆ ఇంటర్వ్యూ చేసిన అతను చెప్తున్నారు, అమ్మా మీరు ఇలాంటివి చాలా చూశారు కదా, మీరు ఏమి ఇస్తారో ఒక మెసేజ్ అడిగాడు. అప్పుడు ఈ సునీత కృష్ణన్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మీరు మొబైల్ తీసుకుని మీ సంతోషం కోసమో కాసేపా కదా ఏదో చూద్దామని చెప్పి మీరు ఏదైతే స్క్రోల్ చేస్తున్నారో ఒకసారి మీరు చూస్తారు, దానికి అలవాటు పడతారు, దాన్ని చూస్తూనే ఉంటారు. మీరు ఇచ్చిన ఒక వ్యూ ఎక్కడో ఒక అమ్మాయి జీవితాన్ని కాల రాసేస్తుందని గుర్తు పెట్టుకోండి. మానవత్వంతో మెలగండి, అలాంటివి చూడకండి. మీరు ఆనందం కోసం మీరు ఆ సైట్ ని చూస్తున్నారు, కానీ మీరు ఇచ్చిన ఆ వ్యూ ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసేస్తుందని గుర్తు పెట్టుకుని దయచేసి అలాంటి సైట్స్ చూడకండి అన్నారు. ఎవరైనా వింటారా మగపిల్లలు? చెప్పండి. ఖాళీ దొరికింది అని అనుకోండి, ఈ మొబైల్ డేటా ఉంది అని అనుకోండి, ఆ మొబైల్ తీసి ఆ కనిపించిన ఆ దరిద్రపు కొట్టు వీడియోలు చూడకుండా ఉండలేకపోతున్నారు. సిగ్గు, శరము, మానాభిమానము అన్ని వదిలేసిన వాళ్ళు కదా ఇలాంటి పనులు చేస్తారు.
మీరు చూసిన ఒక్క వ్యూ, మీరు సరదా కోసం, మీ టైం పాస్ కోసం, మీరు 5 నిమిషాలు మీకు కలిగే ఏదో ఆనందం కోసం మీరు చూసే ఆ ఒక్క వ్యూ ఇంకొక అమ్మాయి జీవితాన్ని చిదిమేస్తోంది. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎప్పటికీ అలాంటి దరిద్రపు కొట్టు సైట్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళ ఆనందం మాత్రమే ముఖ్యం. కానీ వాళ్ళ ఆనందం కొంతమంది అమ్మాయిల జీవితాన్ని చిదిమేస్తుందని గుర్తుపెట్టుకుంటే అలాంటి సైట్స్ ఓపెన్ చెయ్యరు. నిజంగా మానవత్వం ఉన్న ఎవడైనా సరే, అలాంటివి చూస్తున్న ఎవడైనా సరే, అలాంటివి చూడడం బట్టే కదా అవన్నీ ఇంకా సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్స్, మన చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైతే ఎక్కువగా చూస్తుంటామో మనకి మొబైల్లో అవే ఎక్కువగా సైట్స్ వస్తూ ఉంటాయి. ఆ బయటవాడు కూడా మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడుతున్నామో అని అనుకుంటామో అవే వాటినే మనకి చూపిస్తూ ఉంటాడు. అలాంటివే తీయాలని అనుకుంటాడు. లేకపోతే ఈ చైల్డ్, ఈ CSAM అంట దాని పేరు ఏదో, దానిని ఓపెన్ చేస్తే, 2 సైట్లు ఓపెన్ చేస్తే ఒక్కొక్క దాంట్లోనూ 35,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఎంత దిగజారుడు తనం. అంటే చిన్న పిల్లల మీద అలా జరిగితే చూసి ఆనందించాలని పాశవికత ఎంత ఉందో చూడండి. 70,000 మంది డైరెక్ట్ గా అక్కడ సబ్స్క్రైబర్స్ కనబడుతున్నారంటే ఎంత పాశవికత చూడండి ఒక్కసారి. మనలో కూడా మార్పు రావాలి. ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి, నువ్వు ఇలా తిరిగావు కాబట్టే, నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టే, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే అని మనం ఆడపిల్లని నిందించక నించోబెడతాం కదా. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మగవాడికి కూడా నియమాలు చెప్తారో, మగవాడిని కూడా సరిగ్గా ఉండమని చెప్తారో అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది అని అన్నారు ఆవిడ. అది నిజం, అది అక్షర సత్యం. ఆడపిల్లని తనని తాను కాపాడుకోవటం కోసం మీరేమో ఈ కుంఫు నేర్చుకోండి, ఈ కరాటే నేర్చుకోండి అని అంటారు. ఓకే, ఆల్రెడీ నేర్చుకుంటారు. కానీ ఆ ఆడపిల్ల మీద ఒకేసారి 10 మంది పడిపోతే తను నేర్చుకున్న కుంఫు ఆవిడకి గుర్తుకొస్తుందో రాదో ఆ సమయంలో. ఆ 10 మంది మీద పడిపోతే అమ్మాయి ఏం చేయగలదు? మార్పు మగవాడిలో రావాలి, మగవాడిలో కూడా రావాలి అని ఆవిడ చెప్పారు. అది నిజమే కదా, అది అక్షర సత్యం కదా. మనం చెప్పగలుగుతామా మగపిల్లవాడికి? వాడు గుడ్డలు విప్పేసుకుని బయటికి తిరిగినా వాడిని అసలు ఎవరు ఏమీ అనం కదా. ఒక్క మాట కూడా అనం, పల్లెత్తు మాట కూడా అనం. వాడికి సంస్కారాన్ని నేర్పిస్తే సమాజం బాగుపడుతుంది. ఆవిడ ఏమన్నారో తెలుసా, నేను ఈ ప్రజ్వల, ఈ ఫౌండేషన్ ని తీసేసే రోజు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని అన్నారు. నిజం కదా అది. ఎంతమంది బాధపడిన ఆడపిల్లల్ని ఆవిడ సంరక్షిస్తున్నారో వాళ్ళని చూసిన ప్రతిసారి ఈవిడ మనసు క్షోభిస్తుంది కదా. తర్వాత ఒక డైరెక్టర్ని వివాహం చేసుకున్నారు. ఈవిడ అభిరుచులు కలిసిన ఆవిడనే, అతన్నే పెళ్లి చేసుకున్నారు. పిల్లలు కూడా వద్దు అనుకున్నారు. ఎందుకంటే పిల్లలు పుడితే మళ్ళీ నాలో ఎక్కడ స్వార్థం పెరిగిపోతుందో, వీళ్ళందరూ నా పిల్లలే అని. అడుగడుగున ఆటంకాలు. 18 సార్లు ఆవిడ మీద దాడి చేశారు అంటే ఆవిడ ఎంత కృంగిపోయి ఉండాలి. ఏదో ఒక స్టేజ్లో ఆవిడ చేసే పనిని ఆవిడ వదిలిపెట్టేసి వచ్చేసేయాలి. కానీ రాలా. నేను సాధిస్తాను, నా లక్ష్యాన్ని నేను చేరుకుంటాను, అదే ఆవిడ మనసులో స్థిరమైన నిర్ణయం. ఆవిడ అంటారు, పిల్ల కనిపించకపోతే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, దాన్ని అందరికీ తెలిసేలా చెయ్యండి. ఈవెన్ మీ ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీకు ఇష్టపడకుండా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోకుండా ప్రేమించిన వాడితో వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏం చేస్తోంది, ఎక్కడ ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈవిడ ఎక్కడికైతే వెళ్ళారో, ఈ ఆడపిల్లల్ని అమ్మేసే ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక 30 to 40% ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటామని తీసుకొచ్చేసి అమ్మేసిన ఆడపిల్లలు ఉన్నారు అక్కడ. చూడండి, అంటే మగవాడు అనేవాడు ఆడపిల్లని ఎలా మోసం చేస్తాడు. ప్రేమ అని చెప్పి మనకి ఆ సమయంలో కళ్ళు పొరలు కప్పేస్తాయి. ఎవడు ఏం చెప్పినా వినం. తల్లిదండ్రుల్ని తన్నేసి వెళ్ళిపోతే చాలా వరకు జీవితాలు, అంటే అందరూ ఇలాగే చేస్తారని నేను చెప్పడం లేదు, కానీ చాలా వరకు ఆడపిల్లలు ఈ బ్రోతల్ హౌసెస్ లో ఉన్నారట. ఎంత దుర్భరమైన జీవితం చెప్పండి. అసలు నాకు ఆవిడ ఒక మాట అన్నప్పుడు గుండె తెమిల్చేసింది.
ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు షాపులో నుంచి ఎక్కువ వస్తువులని అమ్ముకోవాలని చూస్తాడు కదా. అలాగే ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయితో ఎక్కువ వ్యాపారం జరగాలని అనుకుంటాడు. అందుకని ఒక్కడికే ఇవ్వడం కాదు, ఆ ఒక్క అమ్మాయిని ఎంత మంది ద్వారా సంపాదించాలో అంతమందిని ఆ అమ్మాయి దగ్గరికి పంపిస్తాడు అని అన్నప్పుడు నాకు వాంతి వచ్చేసింది నాకు. అంతే కదా. ఒక ఆడపిల్లని ఆట వస్తువుగా తీసుకున్నాడు, ఒక వ్యాపార వస్తువుగా తీసుకున్నాడు. ఒకడొస్తే ఆ ఒక్కడిచ్చిన డబ్బులు మాత్రమే వస్తాయి వాడికి, కానీ 10 మంది వస్తే 10 మంది ఇచ్చిన డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ పిల్ల ఏమైపోతుంది అని అసలు కనీసం ఇంగిత జ్ఞానం, మానవత్వం, హ్యుమానిటీ అనేది లేదు ఫస్ట్. అలా ఆడపిల్లని ఆట వస్తువుగా మార్చేస్తున్నారు. ఆడపిల్లకి చెప్పండి, దాడి జరిగితే అదేదో ఆవిడ తప్పు వల్ల జరగలేదు, నీ మీద ఒక దాడి జరిగిందంతే, దెబ్బ తగిలిందంతే. ఆ దెబ్బ తగిలిన దాన్ని పాజిటివ్ గా తీసుకో, సమాజంలోకి బయటికి రా, నీకు జరిగిన అన్యాయాన్ని చెప్పు. చెప్పకపోతే, నువ్వు చెప్పకుండా దాచిపెడితే అలాంటి వెధవలు ఇంకొక అమ్మాయి జీవితాన్ని కాటేసేస్తారు. కాబట్టి జరిగిన నష్టాన్ని బయటికి చెప్పండి. చెబితే కొన్ని రోజులు నిజంగానే అవమానపడతాం, నేనేం కాదని చెప్పట్లేదు. కానీ ఇంకొక అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది ఖచ్చితంగా. దాడి జరిగిన అమ్మాయి మీద నిందలు వేస్తూ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసినట్లుగా గుచ్చి గుచ్చి పొడవకండి. మీకు చేతనైతే కౌన్సిలింగ్ ఇవ్వండి, లేదు అంటే ఆ అమ్మాయి ఆ వేదన నుంచి బయటకు వచ్చేలాగా చేస్తూ, తల్లి మృగాలున్నాయి, ఆ మృగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటూ నువ్వేం తప్పు చేయలేదు అని చేతనైతే ఆ అమ్మాయికి సహాయం చేయండి. ఆవిడ ఈ విశ్వసుందరి పోటీలను కూడా వద్దు అని తీవ్రంగా ఖండించారట. అలా ఖండించారు అని అనుకోండి, వెంటనే మహిళా సంఘాలు వచ్చేస్తాయి. ఏ విశ్వసుందరి పోటీలు వేస్తే తప్పేంటి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా అంటారు. నిన్న శివాజీ గారు అన్నారు ఆ మాట. అన్నందుకు ఆయన చేత సారీ చెప్పించారు. నిజంగా ఎంత దుర్మార్గమో చూడండి, ఎంతటి దౌర్భాగ్యమో చూడండి. స్త్రీని ప్రకృతితో పోల్చారు, నిండుగా ఉండాలని. అంతే కదా, ఆ నిండుగా ఉండాలని చెప్పడం తప్పుట? ఏ ఆడవాళ్ళకి ఎలాంటి బట్టలు వేసుకుంటే మీరు చెప్పాలా? మీ బుద్ధి అంతవరకే ఉండిపోయిందేమో. మీరు కూడా మట్టెలు పెట్టుకోండి, మీరు కూడా ధోవతి వేసుకోండి, మీరు కూడా పంచి వేసుకోండి అని ఎగేసుకుంటూ వచ్చేసారు కొంతమంది. పైగా అంటే ఈ మహిళా కమిషన్ కలగజేసుకుని సారీ చెప్పించిందిట. మరి అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ మరి ఆయన మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా? ఎవడైనా ఏ హీరో అయినా సరే శివాజీ గారి లాగా మాట్లాడగలిగారా చెప్పండి? హీరోయిన్లు మీరు చక్కగా ఉండండి అని. ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తున్నారు చూసారా ఈ ఆడవాళ్ళు కొంతమంది. మనం బుద్ధి తెచ్చుకోవాలి. అదేంటంటే, ఇలాంటి వాళ్ళ సినిమాలు, ఇలా ఆడపిల్లల్ని చాలా నీచంగా చూపించే వాళ్ళ ఈ సీరియల్స్ కానీ చూడకుండా ఉండాలి అని మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనం వాళ్ళని అవాయిడ్ చేసేయాలి. అలాంటి సినిమాల్లో ఏ ఒక్క చోటైనా సరే ఆడపిల్లకి బట్టలు సరిగ్గా వెయ్యకపోతే ముందు ఆ సినిమాని బ్యాన్ చేసేసి మనం చూడకుండా ఉన్నాం అనుకోండి, ఈ పరిస్థితి రాదు. మంచిగా ఉండండి అని చెప్పడం కూడా ఒక పెద్ద తప్పు అయిపోయింది. చూసే దృష్టిలో ఉంటుందండి, నిజమే, చూసే దృష్టిలో ఉంటుంది. నేను కాదు అన్ను, చూసే దృష్టిలో కూడా ఉంటుంది. కానీ మనం వేసుకునే బట్టల మీద కూడా ఉంటుంది. అలా చెప్పినందుకు గాను ఎంత దుయ్యబెట్టి మాట్లాడుతున్నారో. మగవాళ్ళు ఇప్పుకుని తిరగచ్చా అని. మగవాళ్ళు ఇప్పుకుని తిరిగితే మీరు చూస్తూ కూర్చుంటారు అలాగా? మగవాళ్ళు ఇప్పుకుని రోడ్డు మీదకి వచ్చారు అని అనుకోండి, వెంటనే మీరు మాట్లాడరా? మాట్లాడతారుగా, ఎందుకు ఇప్పుకుని తిరిగొచ్చారు అని. బట్టలు వేసుకోమండం తప్పైపోయింది, అందుకని సారీ చెప్పించారు. అంటే మంచి చెప్తే ఎక్కదు. సునీత కృష్ణన్ గారు అంతే కదా, మంచి చేశారు కాబట్టే ఆవిడ మీద అంత దాడి చేశారు. 18 సార్లు దాడి చేశారు. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఎవరికైనా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకూడదు. నిజంగా ఏదైనా జరిగితే 100 కానీ 181కి కానీ 1098కి కానీ మీరు ఫోన్ చేయండి. మీకు సరియైన కౌన్సిలింగ్ ఇస్తారు, మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు. మీరు ఏదైనా ఇబ్బందుల్లోకి మీరు చిక్కుకుపోతే దాని నుంచి బయటపడేసే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తారని చెప్పారు. ఆవిడ ప్రజ్వల ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించారట. నిజంగా ఆడపిల్లలకి ఏదైనా కష్టం వస్తే, అది ఏ విధమైన కష్టమైనా సరే, అది ఆడపిల్లల్ని మగవాళ్ళు కట్నం కోసం ఏడిపించిన ఇష్యూ అయినా సరే, ఆ ఫౌండేషన్కి కనుక ఫోన్ చేస్తే కావలసిన మెంటల్ స్టెబిలిటీని ఆవిడ ఆ సంస్థ ద్వారా ఇస్తున్నారు. కాబట్టి
ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడే స్త్రీమూర్తులు ఉంటే ఆవిడని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఆవిడ ఒక పుస్తకం రాశారు, కిండిల్ ఎడిషన్ ఉంది, మామూలు ఎడిషన్ ఉంది. ఐయామ్ వాట్ ఐయామ్ అనే పుస్తకం. నేను కిండిల్ ఎడిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇంకా ఆర్డర్ పెడితే 4 రోజులు అవుతుంది కాబట్టి ఆ కిండిల్ ఎడిషన్ తీసుకుని చదివి అప్పుడు మీకు ఆ పుస్తకం గురించి మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఎవరినైనా బాధ పెట్టినట్లు కనుక మాట్లాడితే దయచేసి పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. కేవలం నా బాధ అంతా ఏంటంటే, బాధపడిన ఆడపిల్లని ఇంకా బాధ పెడుతున్నారు. అలా బాధ పెట్టకుండా ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా బట్టలు వేసుకునే విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఆడపిల్లలకి బట్టలు వేసుకోమని ఎలా అయితే మనం చెప్తున్నామో, మగపిల్లలకి కూడా సంస్కారంగా ఉండండిరా. ఆడపిల్లని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ గా కాదు మీరు చూసేది, మీకు ఆడపిల్ల చూడగానే అమ్మవారు గుర్తుకు రావాలి అని చెప్పి మీరు మగపిల్లలకి కూడా చెప్తే మాత్రమే ఈ సమాజంలో జరిగే ఇలాంటి దుశ్చర్యలు ఆగిపోతాయి. లేదు అంటే ఇవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇది నెవర్ ఎండింగ్ అన్నమాట. ఎవరికైనా చూడాలి అని అనుకుంటే ఈ సునీత కృష్ణన్ గారి వీడియోస్ చూడండి. ఆవిడ ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది అర్థమవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.